నుంచి కొందరు పెద్దలు మీటింగ్ పెట్టారు. మీకు ఆ విషయం తెలుసు. పెద్ద ఎత్తున కాకినాడలో ఏదో మీటింగ్ పెట్టినట్టున్నారు. వారి యొక్క ఎజెండా ఏంటి ఆ మీటింగ్ అంటే ఉమ్, ఏమీ తెలీదు. కాపుల కోసం వాళ్ళు ఏం తీర్మానం చేశారంటే ఏమీ తెలీదు. అసలు ఎందుకు పెట్టారు ఆ సామాజిక వర్గం మాత్రమే ఆ పార్టీ నుంచి అంటే ఆన్సర్ లేదు. అల్టిమేట్ గా రిజల్ట్ ఏంటి అంటే ఏమీ లేదు. మొత్తం ఉమ్, అందరూ వచ్చి తలా ఒక తిట్టు పవన్ కళ్యాణ్ గారిని కులం భావంతో తిట్టేసి ఆ మీటింగ్ ని కంప్లీట్ చేసుకొని కూటమిని తిట్టేసి వెళ్ళిపోయారు తప్ప అసలు ఆ పార్టీ ఆ మీటింగ్ ఆ సామాజిక వర్గ వాళ్ళు ఆ పార్టీ తరపు నుంచి ఎందుకు పెట్టారు, దానికి అల్టిమేట్ గా వాళ్ళు ఎలాంటి ఉమ్, ఎజెండాను తీసుకున్నారు ముందుకి, ఐక్య వేదిక అన్నారు. అంటే ఇంతకు ముందు ఎలక్షన్ టైంలో ఇప్పుడు ఆ వేదికలో ఆ రోజు కూర్చున్న వాళ్ళంతా ఐక్యంగా లేరా? ఐక్యంగా లేకుండా వాళ్ళే ఈయనేమన్నా ఓడించారు జగన్మోహన్ రెడ్డిని కావాలని చెప్పేసి ఇప్పుడు మరలా ఐక్యం అవ్వాలనుకుంటున్నారు. ఆ ఉమ్, పార్టీలో ఉన్న వాళ్ళు ఐక్యం అవడం ఏంటి కామెడీగా ఎవరికి అనిపించలేదా? ప్లస్ స్టేట్ లో ఏ సమస్య వచ్చినా ఉమ్. సమస్యను సమస్యగా ఎవ్వరు ప్రశ్నించట్లే ఈ వైసీపీ నుంచి. ప్రతిదానికి కులం వృద్ధేస్తున్నారు. ఒక హత్య జరిగితే కులం, ఒక దొంగతనం జరిగితే కులం, ఇంకోటి జరిగితే అన్నిటికీ కులం 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 కులంతోనే బ్రతుకుతున్నారు. ఒకప్పుడేమో కులాలను దాటి ఆలోచించాలి అన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవాళ ప్రతిదీ కూడా ముందు ఒక కులం వెనక ఒక కులం పెట్టేసి మాట్లాడుతూ ఉందంటే నిజంగానే వీళ్ళ పరిపాలన ఏం చేయాలో చేతగాక ఎస్. ఉన్నటువంటి గత 5 ఏళ్ల పాటు ఏం చేయాలో చేతగాక ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు సమర్థవంతంగా చేస్తున్నటువంటి పరిపాలన ఏ విధంగా బురద జల్లాలో కూడా అర్థం కాక ఇలా కులం రంగులో కులం రొచ్చులు దించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం అయితే క్లియర్ కనిపిస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇప్పటికి కూడా ఉమ్, క్లియర్ గా అడుగుతున్నాం, వాళ్ళు అడిగిన అడగకపోయిన వాళ్ళ పార్టీలో వాళ్ళు, మీరు నిజంగా కాపుల పట్ల ప్రేమ కలిగినటువంటి పార్టీ గనకైతే మీ వైసీపీ పార్టీ రేపు ఎలక్షన్ కి మిమ్మల్ని మీ ఉమ్. కుటుంబాన్ని మీ పార్టీ అధ్యక్షుడి కుటుంబాన్ని ఇన్నేళ్లుగా మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థిని ఎవరినైనా ముఖ్యమంత్రిగా ప్రకటించి ముందుకెళ్లేటువంటి ఉద్దేశం ఏమైనా మీ పార్టీలో ఉందా? ఉంటే చెప్పండి. ఉమ్. ఓకే. యా, వాళ్ళు అదే కదా ఇప్పుడు ఇప్పుడు అది ఇది ఇప్పుడు అది కూడా ఒక అనుమానం ఉంది. ఇప్పుడు అరుణ్ గారు మీరు అడిగినటువంటి అనుమానం కూడా ఉంది. ఏంటి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా సైడ్ చేసేటటువంటి ప్రయత్నం ఏమన్నా జరుగుతుందేమో అనేటటువంటి ఒక వాదన కూడా వ్యక్తమవుతుంది. మరి మీరు డిమాండ్ చేస్తున్నారు. సో అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా నిజంగా? సైడ్ చేయడం కాదు ఇది. వీళ్ళ ఫ్యామిలీని వీళ్ళ పార్టీని 70% మోసింది ఈ సామాజిక వర్గం వారే, కాపు సామాజిక వర్గం వారే మోసారు. మీరు కావాలంటే రాయలసీమ నుంచి నెల్లూరు డిస్టిక్ వరకు అధిక శాతంగా రెడ్లు ఉన్నారు అని చెప్పేసి అక్కడ బలిజలు కూడా ఎక్కువ ఉన్నప్పటికీ ఎప్పుడు ఒక సీటు కానీ ఒక ప్రాధాన్యత కానీ ఇచ్చినటువంటి దాఖలాలు వైసీపీ చరిత్రలో లేవు. మీరు కావాలంటే చూడండి. మరి అట్లాంటప్పుడు ఈ పార్టీలో ఎక్కువగా మోసే వాళ్ళగా కాపులు ఉన్నారు వైసీపీలో, అప్పుడు వరకు బలిజలు ఉన్నారు. కానీ లబ్ధిదారులుగా మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుకూల రెడ్డి వర్గం మాత్రమే ఉంది. మళ్ళీ అందరు రెడ్లు బాగుపడ్డారని నేను చెప్పట్లా, అనుకూల రెడ్డి వర్గం మాత్రమే ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టి నెక్స్ట్ ఎలక్షన్ కైనా సరే సామాజిక సమీకరణాల దృష్ట్యా మీరు ఎన్నాళ్ళు చేసినట్టు అవినీతిని అన్యాయాన్ని సరిదిద్దుకునే దృష్ట్యా ఏమన్నా ముందడుగేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా వైసీపీ నుంచి చెప్పండి. ఎస్, ఓకే మేడం. యా, మస్తాన్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి ఈ అండి. కుల రాజకీయాలు ఏంటి? ఒక సామాజిక వర్గ పరంగా ఒక మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ ద్వారా ఇలా చేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, కూటమిలో చిచ్చు పెడుతున్నారని చెప్పేసి ఏమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు, నిమ్మల రామానాయుడు గారు లాంటి వాళ్ళు. సో ఇక్కడ ఇంకొక వర్షన్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా తెలియకుండా వెనక ఏమైనా కుట్ర జరుగుతుందా అనేటువంటి ఒక